వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో తీవ్ర కలకలం రేగింది. ఆయన పెద్ద కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కుటుంబ సభ్యుల మధ్య గృహహింస, వరకట్నం వేధింపులు, హత్యాయత్నం వివాదం బట్టబయలైంది. ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు, ఆడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదనంగా 5 కోట్ల రూపాయల కట్నం, ఫార్చునర్ కార్, వజ్రాల హారాలు తేవాలంటూ వేధించారని మేఘన ఆరోపించారు. శారీరక లోపాన్ని దాచిపెట్టి వివాహం చేశాడని, తన ఆస్తులను భర్త రాజీవ్ పేరు మీద రాయాలని ఒత్తిడి చేశాడని పేర్కొన్నారు. తనను టెర్రస్ పై నుంచి తోసేయడానికి ప్రయత్నించడంతో పాటు చున్నీతో గొంతు బిగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపారు. జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, కుమారుడు రాజీవ్తో సహా మొత్తం 11 మంది కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా పరిణామాలు, జోగి కుటుంబ సభ్యులు తమను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించారు. జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవికి సంబంధించినవిగా చెబుతున్న ఆడియోలు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చర్చల వీడియోలు లీక్ అయి నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి వదిలిపెడతామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి లేదు, వీళ్ళు చంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ నేను సహకరించదమే. ఎక్కడైనా ఇబ్రహీంపట్నంలో నేను ఏందో చూద్దామా. ఆయన అట నువ్వు తిండి లేకట సాతారట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా ఇక్కడ ఉంటుంది పుణ్యానికి కదా పైకి వచ్చినట్టు. ఎంత మంది నువ్వు జోగి రమేష్ గారి కోడల్ని మేఘన తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ, అందరిని విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకా నువ్వు ఎప్పుడు వస్తాం మంచి జాగ్రత్త చూసుకో. మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దానికి చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు నేను వచ్చింది ఎందుకు, అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించారు. 20 రోజులలో పంపించారు. నేను వచ్చిన డబ్బుల గురించి కాదు, దేని గురించి వచ్చిన అంటే ఎంత మంది ముందైతే పెళ్లి చేసిరో అంత మంది ముందుగా తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో. అది దానికి వచ్చి అప్పటి వరకు ఇక్కడే ఉంటదా దానికి రీజన్ ఆడి బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా నాకేమనిపించలే. అయినా సరే నాకు నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు, మీరు చేశారు తప్పు, అయ్యే చెప్తా తీసుకొచ్చాను. నేను అయిష్టంగానే వచ్చాను. నీది ఎట్లా మాట్లాడు, ఫస్ట్ ఎట్లా మాట్లాడినా అది తెలియాలిగా, ఎట్లా అడుగుతున్నప్పుడు అది చెప్పు. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా. రాణిగారి తోట వద్ద జాతీయ రహదారిపై సబ్వే ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. లక్షలాది మంది పేద అల్పాదాయ వర్గాలు నివసించే ఈ ప్రాంతంలో సులువుగా జాతీయ రహదారికి చేరుకునే మార్గం లేక ప్రమాదాల పాలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణలంక సమస్యల పట్ల పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. NH 65 దాటేందుకు వీలుగా రాణిగారి తోట వద్ద జాతీయ రహదారిపై నేతాజీ వంతెనకు అనుసంధానంగా సభ్య నిర్మించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో జాతీయ రహదారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, పార్టీ నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షలాది మంది నివసించే కృష్ణలంక ప్రాంతం నుంచి జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ 4 సభ్యులు నిర్మిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం
ప్రజలు ఇబ్బందులు పట్టించుకోవడం లేదన్నారు. కేవలం ఒకే ఒక్క సభ్యే ఉండడం వల్ల అనుకోని ప్రమాదాలు సంభవించిన సమయంలో కృష్ణలంక నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఆందోళనకు దిగిన పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కృష్ణలంక వాసుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం మెడలు వంచైనా ఈ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పురాతన నగరంగా మారిన తర్వాత దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పనేటువంటి ఆలోచన ఏ పాలకులకి కనబడటంలా. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, నగర రూపురేఖలు మాత్రం మారడంలా. కారణం ఒకటే, విజయవాడ నగరాన్ని పాత బస్తీ తర్వాత పురాతన నగరం అని చెప్పనే పేరు పెట్టి పురాతన నగరంగా ఉంచేస్తే పక్కన ఉన్నటువంటి అమరావతి వెలుగులోకి వస్తుందని చెప్పనేటువంటి ఆలోచన కనపడతా ఉంది తప్ప అమరావతితో సైమల్టేనియస్గా సమానంగా ఈ నగరాన్ని అభివృద్ధి చెయ్యాలని చెప్పనేటువంటి ఆలోచన పాలకులకి కానరావడంలా, మచ్చుకు కూడా బుర్రల్లోకి ఎక్కడంలా. నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, నా క్యాండిడేట్ని మేయర్గా చెయ్యండి అని చెప్పారని పంచుమర్తి అనురాధ గారిని మేయర్గా గెలిపించండి, విజయవాడ నగరాన్ని ఫ్లైఓవర్ సిటీగా మారుస్తానని చెప్పారని చేసినటువంటి వాగ్దానం నువ్వు మర్చిపోయావు చంద్రబాబు, కానీ విజయవాడ నగర ప్రజలు మర్చిపోలేదని చెప్పదలుచుకున్నా. ఒక్క ఫ్లైఓవర్ అన్నా నగరంలో ఎక్కడైనా మీరు వేశారా అని చెప్పానండి. నీ టైంలో జరిగినటువంటివి హైవే మీద వేసినటువంటి ఫ్లైఓవరు లేదా దుర్గమ్మ ఫ్లైఓవర్ తప్ప మిగిలినటువంటి ఫ్లైఓవర్స్ ట్రాఫిక్కి అడ్డం లేకుండా, నగరానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నదా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకని మీరు కట్టేటువంటి పరిస్థితి కనపడటంలా? కారణం ఏమిటి? ఎందుకని ఫ్లైఓవర్ల కట్ల? ఫ్లైఓవర్లు మీరే ఉన్నారుగా 14 సంవత్సరాల అధికారంలో. 14 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు చేసింది ఏంటి? రాణి గారి తోట ప్రజలు ట్రాఫిక్ దిగ్బంధనం నుంచి విముక్తి కలిగించడానికి నేతాజీ వంతెన పైన సబ్వే నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం గత 8 ఏళ్లుగా పోరాడుతూ ఉంది. ఈ నేషనల్ హైవే అభివృద్ధి పేరుతో గతంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత ప్రజలకి ఈ రకంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ హామీ అనంతరం ఇచ్చినటువంటి హామీగానే మిగిలిపోయింది. ఎన్నికల ప్రతి సందర్భంలోనూ ఇదిగో మీకు సభ్య వచ్చేస్తుందని చెప్పడం, సిపిఎం ప్రజలతో కలిసి పోరాటం చేసేటువంటి సందర్భంలో వాళ్ళు కావాలని చేస్తూ ఉన్నారు, అయిపోయిన దానికి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి సాక్షాత్ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సరే మేము కూడా అయిపోతే మంచిదే, ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పి దాదాపుగా 6 నెలల నుంచి వేచి చూస్తూ ఉన్నాం. 6 నెలలు అయింది మన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి. 6 నెలల నుంచి ఇప్పటికి కూడా కనీసం ఒక ఇటుకు కాదు కదా, ఆ పనికి సంబంధించినటువంటి కానీ ఒక్క పని కూడా ఇప్పటివరకు ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపటికి పని అయిపోయింది, టెండర్లు వచ్చేసాయి, టెండర్లు పిలుస్తున్నాము, టెండర్లు అయిపోయినాయి అనేటువంటి పద్ధతుల్లో కాలయాపన చేసేటువంటి పరిస్థితి తప్ప ఈ సమస్యకి పరిష్కారం పనులు ప్రారంభించడం అయితే ఆ పని మాత్రం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రాజెక్ట్ డైరెక్టర్తో సహా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ వినతి పత్రాలు ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించమని చెప్పేసి కలవనటువంటి అధికారులు లేరు ఈ ప్రాంత ప్రజలు. ఇక్కడ కనీసం విజయవాడలోకి వెళ్ళేదానికి రోజువారీ పనులు చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పద్ధతుల్లో ఉంటే, ఆఖరికి మనిషి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా చుట్టూ తిరిగి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఇక్కడ ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటే కనీసం దీనిపైన స్పందించలేనటువంటి ఎమ్మెల్యే గారు, అధికారులు కనీసం ఆలోచించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు వేచి చూసాం, ఇదిగో పనులు అయిపోతాయని చెప్పేసి అనుకున్నాం. కానీ మీరు చెప్పే అన్ని కళ్ళబొల్లి కబుర్లని ప్రజల్ని మభ్యపెడుతున్నారనేటువంటిది ఇప్పటికే స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులకు మేము చెప్పేది ఒకటే, ప్రజాప్రతినిధికి మేము చెప్పేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో, ట్రాఫిక్ సమస్యలు మీరు పరిష్కరించలేకపోతే రాబోయే కాలంలో సిపిఎం ప్రజలందరినీ కలుపుకొని ప్రజాందోళనకు వెళ్తాము. ఖచ్చితంగా నేషనల్ హైవే ఆఫీసే కాదు, హైవే పైన కూడా కూర్చొని మా సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించుకుంటాం. ఇక మేమే మీ వల్ల కాదు కాబట్టి మేమే ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. విఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాలను కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని శాఖాధిపతులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను పెండింగ్లో ఉంచకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు మూల కారణాలను గుర్తించి పరిష్కారం చూపాలని సూచించారు. మున్సిపల్ సేవల కోసం అందుబాటులో ఉన్న పురమిత్ర యాప్లో నమోదైన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత కాలంలో పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. ఒక శాఖకు సంబంధించిన ఫిర్యాదును మరో శాఖకు బదిలీ చేస్తూ కాలయాపన చేయకుండా అవసరమైన చోట శాఖల మధ్య సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 14 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించి అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలకు సంబంధించిన 4 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ శాఖకు 5, పబ్లిక్ హెల్త్ శాఖకు 1, రెవెన్యూ శాఖకు 1, ఎస్టేట్ శాఖకు 1, మాపింగ్ 1, వీధి వ్యాపారస్తులకు 1 ఫిర్యాదులు అందినట్లు కమిషనర్కు వివరించారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామంలోని కుమ్మరిపాలెం భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన వెండి వస్తువుల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 3.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి వినియోగించిన మోటారు సైకిల్, 2 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూలై 28న రాత్రి ఆలయంలో వెండి వస్తువులు చోరీకి గురైన ఘటనపై గూడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని జగడిగుంట పాలెంకు చెందిన వెదురుపర్తి దుర్గేష్, దుడ్డు జోష్ బాబులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వెండి మకర తోరణం, కిరీటం, వక్షస్థలం, శిఖర గోపురం, ప్లేట్లతో పాటు ఆంజనేయ స్వామి వెండి ఉత్సవ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు సుమారు 3.5 కిలోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఈ ఇద్దరిపై గూడూరు కేసుతో పాటు కారంచేడు, అమర్తలూడు, నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన మరో 3 కేసుల వివరాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నారు. జిల్లా ఎస్పీ వివి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు మచిలీపట్నం ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెడన సిఐ కె నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో గూడూరు ఎస్ఐ దివ్య ప్రకాష్ సిబ్బందితో కలిసి ఈ కేసును ఛేదించారు. గూడూరు ఎస్ఐ ప్రకాష్ గారిని, అలాగే పెడన సిఐ ప్రసాద్ గారిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళిద్దరికీ కూడా రివార్డ్ రోల్స్ పంపించడం జరుగుతుంది. ఎస్పీ గారు ఇస్తున్నారు, ఎస్పీ గారు ఇస్తారు. డిఎస్సీ అంశంపై ప్రభుత్వం వెంటనే శాసన మండలిలో చర్చకు రావాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. దమ్ము ధైర్యం ఉంటే మంత్రి నారా లోకేష్ మండలికి వచ్చి డిఎస్సీపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. డిఎస్సీతో పాటు గ్రూప్ 1లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన 2 అంశాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కన్వీనర్లు లేకుండా డిఎస్సీ పరీక్ష నిర్వహించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు భర్తీ, సర్టిఫికేట్ల జారీపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని, మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, యువత, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా పరీక్ష జరిగినటువంటి విధానం పైన, నియామకాలు జరిగినటువంటి తీరు పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని, ఎందుకంటే సమాజానికి విద్యా బుద్ధులు నేర్పగలిగినటువంటి ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా పేపర్ లీకేజీ దగ్గర నుంచి నియామకాల వరకు కూడా అడుగడుగునా కూడా అవినీతి రాజ్యమేలినటువంటి పరిస్థితులు, వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి పక్షపాత వైఖరితో ఈ ప్రభుత్వం ముందుకు సాగినటువంటి వైనం గురించి పదే పదే ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రశ్నించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. శాసన మండలి సమావేశాలు ప్రారంభమైనటువంటి ఈ రోజున
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా బయట నుండి ప్రదర్శనగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి వెళ్తాం, అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వటం, ఆ వాయిదా తీర్మానం పైన చర్చించాలని సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేసీలు ప్రయత్నం చేస్తే అర్ధంతరంగా సభని వాయిదా వేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ఈ పక్క ఉంటే ఆ పక్క శాసనసభలో మంత్రి లోకేష్ గారు డిఎస్సి మీద ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదో బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఎగ్జామ్ను మేము నిర్వహించామని చెబుతూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంధించినటువంటి ప్రశ్నలకి కూడా ఆయన సమాధానం చెబుతూ అడ్డంగా దొరికినటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా ప్రజలకు చెప్పదలుచుకున్నా. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తుందని యూనియన్ మంగళగిరి కమిటీ అధ్యక్షులు జొన్న వెంకటేష్ అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ఏపీయూడబ్ల్యూజే ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతుందన్నారు. 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. జొన్న వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో యూనియన్ నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ తాడేపల్లి, మంగళగిరి పరిసర ప్రాంతాల మీదుగా నవులూరు గ్రామం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జొన్న వెంకటేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. జర్నలిస్టులకు ఎదురయ్యే సమస్యలపై సమిష్టిగా స్పందిస్తూ వారి హక్కులు, సంక్షేమం కోసం ముందుండి పనిచేస్తామని పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే 70 ఏళ్లుగా జర్నలిస్టుల పక్షాన నిలుస్తూ వస్తోందన్నారు. భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టి నాగేశ్వరరావు, మాస్టర్, నియోజకవర్గ కమిటీ కార్యదర్శి సాంబశివరావు, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు తాడిబోయిన నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు షేక్ షుబానీ, జాయింట్ సెక్రటరీ శ్రీరామదాసు విజయ్ భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె కమల్ పాల్గొన్నారు. ఉండవల్లి కృష్ణా తీరంలో గల మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. హఠాత్తుగా మంటలు వ్యాపించడంతో ఆశ్రమంలో చికిత్స తీసుకుంటున్న వారు ఆందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆశ్రమంలో ఉన్న వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. అగ్ని ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోనికి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఉండవల్లి కృష్ణా తీరంలో గల మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. హఠాత్తుగా మంటలు వ్యాపించడంతో ఆశ్రమంలో చికిత్స తీసుకుంటున్న వారు ఆందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆశ్రమంలో ఉన్న వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. అగ్ని ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోనికి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.